నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? 8 రోజుల నుంచా అండి అమ్మ మాట ఛానల్ వాళ్ళకి, అలాగే మోసపోయామన్న వాళ్ళకి మధ్యన జరిగే గొడవలకండి ఇప్పుడైతే ఒక కొలిక్కైతే వచ్చిందండి. ఆ జయమ్మ గారైతే మొత్తం వాళ్ళిద్దరికీ న్యాయం చేస్తానని చెప్పి ఒప్పుకోవడం అయితే జరిగిందండి. చాలా గొడవ కింద ప్రతి ఒక్కళ్ళు కూడా మోసపోయిన వాళ్ళని చూసి జాలిపడి వీడియోలు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ ఆమె కూడా చాలా బాధపడుతూ ఆమె కూడా మాట్లాడడం జరిగింది. భర్తతో తన్నులు తింటున్నానని చెప్పి, అలాగే తెలియకుండా కట్టానని చెప్పి ఇలా మాట్లాడటం జరిగిందండి. అమ్మ మాట దానికి ఎవరైనా నెగిటివ్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళకు కూడా వాళ్ళ ఎవరు చేశారో అభిమానులు లేకపోతే ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు భయంకరంగా కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. కాకపోతే ఆమె పెట్టించారో లేదో మనకు తెలియకుండా మనం ఆమె చేసిందని అని చెప్పకూడదు. అయితే ఆమె కూడా చాలా కష్టపడి వీడియోస్ చేసుకున్నారండి. కానీ ఇలా ఒక్కొక్కసారి టైం బాగోలేనప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అందరూ అనుకున్నారు, కానీ ఇద్దరు మాత్రం నష్టపోయారని ఆమెనే చెప్పారు. ఇప్పుడు ఆమెనే వాళ్ళిద్దరికీ నేను న్యాయం చేస్తానని చెప్పేసి ఇప్పుడే వీడియో విడుదలైతే చేశారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఇదివరకైతే వీడియోస్ పెట్టి ఆమె డిలీట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు రకరకాలుగా రాయడంతో అన్నీ అలా జరిగినాయేమో అని అనుకుంటాం కదా. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక్కొక్కళ్ళు చెప్తున్నారండి, వీడియోస్ పెడుతున్నారు. దాన్ని బట్టి ఏమో ఈమె అలా మోసం చేశారేమో అని అనిపించింది. ఎందుకంటే వీటి ఛానల్ చూడలేని వాళ్ళంటూ లేరండి, చాలామంది చూస్తూనే ఉంటాము. అందరూ కూడా చాలామంది అయ్యో ఈమె ఇలా చేసిందా అని బాధ అనిపించిందండి. కానీ ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నారు. యూట్యూబ్ చేసేటప్పుడు ఆ కష్టం ఏంటో అందరికీ తెలుస్తుందండి. ఎందుకంటే చిన్న వీడియో తీయాలంటేనే చాలా కష్టపడాలి. అలాంటిది ఆమె ప్రతిరోజు అదే పనిలో అలా చేసుకుంటూనే చాలా కష్టపడుతూనే ఉండేవారు. అలాంటిది ఇంత నెగిటివ్ వచ్చింది ఏంటని బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆమె కూడా తోటి మహిళే కదా అండి. చాలా కష్టపడింది. ఆ ఏజ్లో 60 years అలా ఉంటాయని చెప్పారు. చాలా కష్టపడ్డారు ఆమె. మామూలుగానేనండి, ఎవరైనా కూడా ఏ యూట్యూబర్ అన్నా ప్రమోషన్స్కి వెళ్ళి చెప్తామండి, అందరూ చెప్తారు. కానీ మీరు నమ్మి కట్టకూడదండి, అది వాళ్ళ తప్పు అవ్వదు. జస్ట్ వాళ్ళు చెప్పవలసిన బాధ్యత కాబట్టి అక్కడికి వెళ్తారు కాబట్టి మామూలుగా చెప్తారు. అది మీరు ఆలోచించుకుని ఎవరైనా కూడానండి ఆలోచించుకుని చేయాలండి. చేసిన వెంటనే ఎవరైనా ఇలాంటి తెలియకుండా యూట్యూబరు పెట్టామనుకోండి, ఎవరైనా ఇప్పుడు రేపు నేను కావచ్చు ఎవరైనా కావచ్చు అనుకోండి, కానీ వెంటనే వాళ్ళకి దానికి న్యాయం చేయాలండి ఏ యూట్యూబర్ అయినా. కానీ మరి అమ్మ మాట ఆమె ఎందుకు ఇన్ని రోజులు తీసుకున్నారో తెలీదు. చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే చాలా వచ్చాయండి ఆమెకు. పోనీలేండి, ఇప్పటికైనా సత్యభామ గారు ఇంకా వేరే ఆయన ఎవరో ఉన్నారండి, ఈ ముగ్గురికి జరిగిన గొడవటండి. ఇది మాత్రం ముగ్గురు కూడా ఒకటయ్యారండి. కాబట్టి సంతోషంగానే అనిపించింది నాకు. ఎందుకంటే ఒకరినొకరు ఇలా అనుకోవడం అంత మంచిది కాదండి. అలాగే ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా ఈసారి నుంచి అయినా కూడా అండి ఆవిడ ఇలాంటి చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఆమె కూడా అనుకొని ఉండకపోవచ్చు, మళ్ళీ ఇలా జరుగుతుందని ఆవిడకి కూడా తెలియకపోయి ఉండొచ్చండి. కాకపోతే అందరూ కూడా అన్నాం కదా అండి, ప్రతి ఒక్కళ్ళు అన్నాము న్యాయం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది. కానీ ఆమె అప్పుడు రెస్పాన్స్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం రెస్పాన్స్ అయ్యారండి. వాళ్ళిద్దరికీ న్యాయం చేస్తానని మాట మాత్రం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అండి సంతోషంగానే ఫీల్ అవుతున్నాము. ఆమె కూడా ఇంచుమించు 8 రోజుల నుంచి కూడా బాధపడుతూనే ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఎవరికైనా బాధ అనిపిస్తుందండి. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇలా కింద ఒక్కసారి ఇలాంటి రావడం చాలా బాధాకరం అండి. అందుకే చాలా వరకు యూట్యూబర్స్ ఎవరైనా కూడా ఇలాంటి వాటికి వెళ్ళకుండా అండి, ప్రమోషన్స్కి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి అని అమ్మ మాట జయమ్మ గారిని చూసిన తర్వాత అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రజలు నష్టపోతారన్నమాట. ఇలా అమాయకులండి. ఎందుకంటే ఈమె చాలామంది ఇంకా చాలా చాలా అభిమానించే వాళ్ళు ఎక్కువ అండి ఈమెకు. కాబట్టి అందరూ కూడా ఇప్పట్లాగానే ఇవన్నీ
అభిమానిస్తారని అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే ఎవ్వరు చేసినా కూడా ప్రమోషన్స్‌కి ఎవ్వరు కూడా ఆలోచించుకోండి. భర్తలకు తెలియకుండా డబ్బులు ఇవ్వడాలు కానీ, లేకపోతే భర్తకు తెలియకుండా ఏ పని చేయొద్దండి. అన్నీ చెప్పి అందులో మంచి చెడులు చూసుకుని అప్పుడు మీరు వెళ్ళండి. అంతేగాని ఎవ్వరూ కూడా తెలియకుండా వెళ్ళి భర్తతో తిట్లు తినడాలు, దెబ్బలు పట్టాలు ఇలాంటియన్నీ జరగవండి. మంచి చెడు ఆలోచించుకుని దిగాలండి ఎందులో దిగినా కూడా. చాలామంది అమాయకులు ఉంటారు కాబట్టి ఇలా జరిగిందంతే. మీరు కూడా ఆలోచించుకోవాలండి. అందరూ కూడా వాళ్ళ పక్షానే నిలబడ్డాము. అందరూ కూడా న్యాయం చేయాలని అడిగాము. ప్రమోషన్స్ చాలామంది చేస్తున్నారండి. వాళ్ళు కూడా ఈసారి నుంచి ఆలోచించుకోవాలండి. ఇప్పుడు మాత్రం ఇది మాత్రం మంచిగా జరిగిందనుకుని వాళ్ళు కలిసారు కాబట్టి అందరూ కూడా సంతోషంగానే ఫీల్ అవుతున్నారండి. ఇంకా ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తే మంచిది. ఆమె వచ్చి బాగానే మాట్లాడారండి మీడియాతో. కేసులు ఎవరి మీద పెట్టాను అని చెప్పారు. అవి కూడా తీసేసుకుంటున్నాము. ఇక అందరం కలిసిమెలిసి ఉంటామని చెప్పి ఆమె స్వయంగా చెప్పారు కాబట్టి ఇంకా సత్యభామ గారు అయితే ఏదన్నా ఎవరినైనా కూడా మోసపోయారంటే ఆవిడ ముందు స్పందిస్తారు. అలాగే స్పందించారు. ఆవిడ కూడా మంచి మంచి వీడియోలు చేస్తారు. అన్నీ మంచిగానే ఉంటారండి ఆవిడ. కాబట్టి అండి యూట్యూబర్ అన్న తర్వాత కొన్ని ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అభిమానం అంటే ఇలాగే ఉంటుందని అనిపిస్తుంది. అందరూ కూడా ఆలోచించుకొని ఈసారి నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలండి. అప్పుడు ఇలాంటి గొడవలు ఏమీ జరగకుండా ఉంటాయి. ఇది మాత్రం మంచిగా జరిగింది అనుకోవడం అండి. ఏ చిన్న మన మంచిగా అంటాం కదా, అలా అనుకోవడమే. ఇంకా అందరూ కూడా అభిమానం, ఎవరైనా విపరీతమైన అభిమానం పెంచేసుకుని ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోనండి. చూస్తాము మంచి చెడు రెండూ గ్రహించాలి. ఆమె కూడా చెప్తారు, ఎవరైనా చెప్తారు, చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ఈమె ఒక్క ఆమె బయటకు వచ్చారు కానీ ఇలా మోసపోయామని ఇద్దరు వచ్చారు అంటున్నారు కాబట్టి ఒక్క ఆమెనే వచ్చారు కానీ ఇంకా చాలామంది ఉన్నారండి. ఏంటంటే ప్రమోషన్ చేసేవాళ్ళు, కాకపోతే ఎవరు చెప్పడం అంతే. ఈసారైనా అందరూ మంచిగా ఉండాలండి. అలాగే ఆమె కూడా మంచి మంచి వీడియోలు చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఎవరు కూడా ప్రజలు ఈసారి నుంచి సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఆమె వీడియోస్ చూసేవాళ్ళు కానివ్వండి, ఆలోచించండి. అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. ఎప్పటిలాగానే ఆమెను ఆదరించండి. ఎందుకంటే ఆమె మిమ్మల్ని బలవంతంగా అయితే వెళ్ళి కట్టమని చెప్పలేదని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చాలా కష్టపడుతున్నారండి. వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు కాబట్టి ఆమెకు ఫలితం దక్కిందని నేను అనుకున్నాను. నేను కూడా ఆమె వీడియోస్ చాలా చూసేదాన్నండి. సత్యభామ గారి చూస్తాను, చాలామంది చూస్తామండి. కొంచెం ఫేమస్ అంటే పద్మగారనగా, కలగూరు గంపనగా, ఇలాంటి చాలామంది మనం చూస్తూనే ఉంటాము. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మర్చిపోవాలండి. మర్చిపోయి అందరూ కలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ ఏమంటారండి? ఇదొక పీడకలుగా పాపం ఆవిడైతే మర్చిపోతారు అనుకుంటున్నాను. నిద్ర లేదు ఏంటో తెలీదు. చాలా మొన్నైతే వీడియోలో చాలా ఫీల్ అయినట్టు అనిపించినా కూడా వాళ్ళకి న్యాయం జరిగితే బాగుండునన్న ఆలోచన అందరికీ వచ్చిందండి. అంతే, ఆమెను కావాలని వ్యక్తిగతంగా అయితే ఎవ్వరూ అనలేదు. జస్ట్ ఇలా మోసపోయిన వాళ్ళు ఏడుస్తుంటే జాలనిపించింది. అందులోని ఈమె డిలీట్లు చేయడాలు, వీడియోస్ ఇవన్నీ చేయడం వలన ప్రతి ఒక్కరు మాట్లాడారండి. ఇప్పుడు ఈమె మళ్ళీ ఒక విడుదల చేశారు. అందరూ చూస్తారు కాబట్టి ఈసారి నుంచి ఇంకా నెగిటివ్ కామెంట్స్ మానేసుకోవాలండి ఎవరైనా పెట్టేవాళ్ళు. ఇంకా అమ్మ మాట ఛానల్ గురించి మాట్లాడకపోవడమే మంచిదని నేను అనుకుంటున్నానండి. నాలాగానే ప్రతి ఒక్కళ్ళు అనుకుని ఇంకా అసలు మాట్లాడకూడదండి ఎవరుని. మీరేమంటారండి? ఎవరికైనా జరుగుతుంది కదా, అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను.